సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ బాహుబలి గ్రాఫిక్స్ తరహా లాంటిదని విమర్శిస్తోంది వైసీపీ. యానిమేషన్లతో ఏపీ ప్రభుత్వం జనాన్ని భ్రమపెడుతోందని ఆరోపిస్తోంది. నిధులే లేవంటున్న చంద్రబాబు ఆకాశానికి మిద్దెలు ఎలా కడతారంటూ ప్రశ్నించిన పార్టీ నేతలు మాస్టర్ ప్లాన్ వ్యవహారం అంతా మాయేనని అంటున్నారు. ఏపీ కొత్త రాజధాని ప్లాన్ రెడీ అయిపోయింది. ప్లాన్లో చివరిదైన సీడ్ క్యాపిటల్ స్కెచ్ను సింగపూర్ బృందం ఏపీ ప్రభుత్వానికి అప్పగించింది. యానిమేషన్తో అదరగొట్టేసింది. అయితే మాస్టర్ ప్లాన్ వ్యవహారమంతా నిజంగానే సినిమా తరహాలో ఉందని మండిపడుతోంది వైసీపీ. మగధీర, బాహుబలి గ్రాఫిక్స్ తరహాలో బిల్డింగ్స్ నిర్మించి అరచేతిలో సినిమా చూపిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దశలుగా 2050 నాటికి పూర్తి చేస్తామంటే అప్పటి వరకు రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూములిచ్చిన రైతుల కోసం ఏం చేయబోతున్నారో ప్లాన్లో ఎక్కడా లేదన్నారు. మొత్తం గ్రాఫిక్ షాట్స్తో ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఫ్లైఓవర్స్ ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ మంచి రోడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్రోడీకరించి ఒక మాస్టర్ ప్లాన్ లాగా చేసి మన ముందు పెట్టారే తప్ప ఇవన్నీ కూడా జరుగుతాయా అంటే ఒక్కరైనా జరుగుతాయని నమ్మకంగా చెప్పలేరు. దాంట్లో క్లియర్గా వీడియోలో ఉంది, ది పీపుల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2050 అని. అంటే ఇంకా 35 సంవత్సరాలు పడుతుంది ఈ రాజధాని పూర్తి కావాలి అంటే. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గొప్పలకుపోతున్న ప్రభుత్వం రాజధానిలో బడుగులకు చోటే ఇవ్వలేదంటూ మండిపడింది వైసీపీ. రైతుల భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి 1,00,000 కోట్లు దోచిపెట్టే ప్రయత్నమే మాస్టర్ ప్లాన్ అని ఆరోపించిన వైసీపీ రాజధానిలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఒక పక్క డబ్బులు లేవంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ, ఇంకో పక్కన ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కడతాను అంటే ఎవరి చెవులో పువ్వు పెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. ఒక్కరు చేసేసి మొత్తం పేరు కొట్టాలన్న పబ్లిసిటీ పిచ్చితో చేస్తున్నావే తప్ప ఇది అందరికీ ఉపయోగపడాలి, అందరూ భాగస్వామ్యంతో చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది న్యాచురల్ గా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. రాజధాని వ్యవహారం ప్రజలకు సంబంధించిన వ్యవహారం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు సరికావంటున్న వైసీపీ రాజధాని భూమి పూజ నుండి మాస్టర్ ప్లాన్లో సలహాల వరకు విపక్షాలను భాగస్వామ్యం చెయ్యకపోవటం సరికాదంటోంది.